ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పెద్ద స్కామ్. అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది కదా, ముందే చూసి గేట్లు ఇప్పుడు ఆయన పీరియడ్ లో చేసిన స్కామ్ కదా, ఆయన పీరియడ్ లో చేసిన స్కామ్ ఏం చూపెట్టడానికి వస్తే మీరు ఎందుకు ఆపుతున్నారు? ఏ బాబు, ఏ సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ ఇక్కడే ఉన్నాడు. ఏ కోలో, గేట్ ఓపెన్ చేయరు ఒకసారి. కోలో ఏ కోలో, జస్ట్ హాస్పిటల్ చూపిస్తాం అంతే. तुम नहीं करे नाची जो गैसो सरकार का है केसीआर पीरियड ला దొంగతనం అయితే మీరెందుకు తాళాలు వేస్తున్నారు దీనికి? ఏ సెక్యూరిటీ కోలో, ఏ కోలో, అవ కోలో కోలో జీ, కేసీఆర్ పీరియడ్ లో జరిగే దొంగతనానికి మీరెంత తాళాలు వేస్తుందబ్బా? రమణిద్దరు కాదు. ఇప్పుడు ఇది కేసీఆర్ దొంగతనం చేసిండు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దీని మీద విజిలెన్స్ పోతున్నారు. ఇప్పుడు ప్రజలు చూపించాలి స్కామ్ అయిందని. రేవంత్ రెడ్డి గారు ఎందుకు తాళాలు ఇప్పిస్తుండ్రు? ఎందుకు లోపల పోనిస్తలేరు? బీఆర్ఎస్ 2.0నా? ఎల్ఎన్టీ లేదు, ఇది ప్రభుత్వమే. ఇది ప్రభుత్వం అనంటే ఎల్ఎన్టీ దీనికి ఎందుకు ఆపుతారు? ఇది ప్రభుత్వ స్థలము, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగితే ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి చూపించాలి కదా. బాబు గేట్ తెరు అమ్మా, గేట్ తెరు. అవునబ్బా, ఆర్ఎన్బి వాళ్ళదే ఇది స్కామ్, నేనే బయటికి తీసింది. అర్థమైందా? ఇది కేసీఆర్ పీలో జరిగిన స్కామ్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చినాము. ప్రజలు చూపించాలి కదా. మొత్తం లోపలికి వెళ్ళాం, లోపలి కూడా వెళ్తాం, లోపలి కూడా వెళ్దాము, లోపలి కూడా చూపించాలి. ప్రతి పైసా ప్రతి పైసా లేదు. ఇది ప్రతి పైసా తెలంగాణ 4 కోట్ల జనం రక్త మాంసాల పైసలు. ఇది ప్రతి పైసా వాళ్ళకు లబ్ధి చూచే విధంగా ఉండాల్సిన పైసా, ప్రతి పైసా వాళ్ళకి లెక్క చెప్పాల్సిన పైసా. ఈ రోజు తెలంగాణ భూములను మీరు కుదబెట్టుకుంటారు, తెలంగాణ ఆస్తులను కుదబెట్టుకుంటారు. ఇక్కడ కంటిన్యూయేషన్ చేస్తున్నారా మీరు దొంగతనాలను? 2.0 మేడిగడ్డ ఎల్ఎన్టీ కడతారు, మునుగుతుంది. ఇక్కడ ఎల్ఎన్టీ కడతారు, మునుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న ఎల్ఎన్టీ వాళ్ళే కడతారు. అడ్వర్టైజ్మెంట్ పైసలు మొత్తం ఎల్ఎన్టీ మిగుతుంది. రూపాయి పబ్లిక్ ఇయ్యది, అక్కడ రూపాయి పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టేది. ఇక్కడ బోర్డు కూడా ఎల్ఎన్టీ మీద ఉంది కదా, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్స్. ధన్మన్ ఆర్ఎన్బి అంటాడు, కడుతుంది ఎల్ఎన్టీ. ఇదో దొంగతనం జరిగింది, ఇక్కడికి వదులుతారు అని అనుకోవద్దు. ప్రతి స్కామ్, అక్కడ జరిగిన స్కామ్ కొనసాగే ప్రతి స్కామ్ పైన మేము బయట తీస్తాం. ఈ రోజు బీఆర్ఎస్ 2.0 అప్డేటెడ్ పార్టీ రూలింగ్ ఉందని ఎందుకంటున్నా అంటే, విజిలెన్స్ చేస్తా అని కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో సెటిల్మెంట్లు అయిపోయినాయా? టీమ్స్ వరంగల్ జైలు గురించి పిసిసి మీరు బయట పెట్టినప్పుడు దీని గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ పోయిండు కానీ ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రాలేదు, దీన్ని ఊసెత్తట్లేదు. అండ్ ఆర్ఎన్బికి సంబంధించినటువంటి ఈఎన్సి గణపతి రెడ్డి సర్వీస్ టైం ఇంకా ఉండి కూడా ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు చేసిండు? ఇప్పుడు సరే ఏదున్నా గానీ నేను ఒకటే చెప్తా, ఇవాళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రులు గాని, ఆయన సహచరులు గాని ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు టచ్ లేరని మీరు అనుకుంటున్నారా? దీని మీద నిజంగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయగలుగుతారా? దీని మీద దొంగలను పట్టుకోగలుగుతారా? ఈ రోజు నేను గ్యారంటీ చెప్తున్నా, ఈ రోజు గేట్లు మూసుకోరు, గేట్లు తెరిచి పెడతారు. ప్రజలారా వచ్చి చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన స్కామ్ వచ్చి చూడండి అని చెప్పి గేట్లు తెరిచి పెడతారు. ఎందుకంటే ఈ సెంట్రల్ జైలు వల్ల వరంగల్ 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 11 సీట్లు బీఆర్ఎస్ ఓడిపోయినాయి, 2 ఎంపీలు ఓడిపోయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ సెంట్రల్ జైల్ ఉత్తర తెలంగాణలో. ఇది బయటికి తీసి పెట్టింది బక్క జడ్సన్. ఏ తీర్మానం మళ్ళీ ఇంకా ఏ తీసుక కొట్టంగాడో కాదు, ఈ రోజు స్కామ్ బయట పెట్టింది. మేము బయట పెట్టాం. సాబియా గారి మీద అంటే గౌరవం, ఎందుకంటే మిమ్మల్ని ఈ రోజు మీకు ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, మీరు బాజాబ్తా రేవంత్ రెడ్డి ఇల్లును మీరు ఎఫ్టీఎల్ లో ఉండాలని బాజాబ్తా మీరు చూపెట్టిండ్రు. మీ వల్ల ఈ రోజు ఎవరు అదే రేవంత్ రెడ్డి నోరు తెరిసే పరిస్థితి మీరు తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ వెక్కిరించే ప్రయత్నంలో ఈ ముందు రోజు ఇంటికి సంబంధించిన లైవ్ పెడితే నెక్స్ట్ డేనే తెల్లారి రవీంద్ర భారతిలో కమెంట్స్. అవును, కాబట్టి నేను ఈ రోజు అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ఛానల్, నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా చూపెట్టే ఛానల్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా ఇందులో ప్రతి పైసా ప్రజలకు చెందింది, ప్రతి రూపాయి పైసలు ప్రజలకు చెందింది. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పీరియడ్ లో జరిగినటువంటి అతి పెద్ద స్కామ్ పైన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు నిజంగా
వరంగల్ ప్రజలు ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లకు పైసలు పెట్టుకోలేకుండా ఈ రోజు బాధాప్త రేవంత్ రెడ్డి గారు నువ్వు నీకు రోగం వస్తే మెడికల్ దవాఖాన బొమ్మని చెప్తాడా వరంగల్ కి వచ్చి మెడికల్ గాంధీ పోవద్దు నువ్వు ఎంజిఎం కు పోవద్దు లేకుంటే ఈ దవాఖాన నేను గట్టనే గట్టా నువ్వు అక్కడికే పోవాలని చెప్పేసి నువ్వు వచ్చి ఓపెనింగ్ చేసినావా ఏమని ఓపెన్ చేసినావు ఇక్కడ వాళ్ళు ఎవరెందుకు అడగలేదు ఇక్కడ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని నువ్వు మెడికోర్కి వచ్చినావు ఇక్కడ గాంధీ ఎంజిఎం హాస్పిటల్కి ఎందుకు రాలేదని ఎవరు ఎందుకు అడగలేదు ఇక్కడ ఎవరు ఎందుకు అడగలేదు ఈ రోజు మేము జవాబుదారితనంగా ఉన్నాం మేము ప్రజల పక్షాన మేము నిలబడ్డోళ్ళం పేద ప్రజల తరపున మేము వాళ్ళ వైద్యం కోసం ఉన్నోళ్ళం మీరు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు ఎందుకు గలాలెత్తారు కాబట్టి ఎందుకు కడియం శ్రీహరి అన్న మాట్లాడాలి కాదు పార్టీ మారింది సరే ఎవ్వరు మాట్లాడినా ఈ రోజు అలా దొంగలు అలా క్యారెక్టర్ లేనోడు బిడ్డది బీఆర్ఎస్ లో బీఫామ్ ఇప్పించి పైసలు ఎత్తుకొని బీఫామ్ కాంగ్రెస్ లో వచ్చిన వాళ్ళకు వీళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళు వీళ్ళకి సిగ్గు లేదు వాళ్ళకి సిగ్గు లేదు అసొంటోని గురించి కాదు ఈ రోజు పేద ప్రజలకు సంబంధించినటువంటిది 53 సంవత్సరాల చరిత్రని ఈ రోజు కొల్లగొట్టేసిండ్రు ఇక్కడ చరిత్ర పటంలోకి వెళ్ళి ఈ రోజు సెంట్రల్ జైలు తీసేసిండ్రు ఇది ఆ ఆక్రోశంతో ఈ రోజు తెలంగాణ వరంగల్ ప్రజలు కొట్టిండ్రు ఇక్కడికి వచ్చినంత వరకు సరే కొద్ది గొప్ప ఏదో ఆశ ఉండే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం ఇది బీఆర్ఎస్ కట్టిందే కదా ఏమో వచ్చిండ్రు చూపెడతారు కాదు ఇప్పుడు కాదు చూపెడదామని మనం వస్తే ఇప్పుడు ఫోన్లు పోయినాయి ఇప్పుడు 3-4 సెక్యూరిటీ వచ్చింది ఇక్కడికి అంటే మనము స్కామ్ లాగా నిజంగా చూపిస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు లోపల పిలువనికే వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ పోయిందా ఇక్కడ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సెక్యూరిటీని పంపించిందా ఇప్పుడు ఒకటి రేపు నువ్వు విజిలెన్స్ చూడండి ఎంత మంది సెక్యూరిటీ వచ్చిందో చూడండి ఒకసారి నువ్వు విజిలెన్స్ ఎందుకు పోవాలి అక్కడికి స్కామ్ ఇక్కడ అయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అబ్బా బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ 53 ఎకరాలు ఏమైనా 53 ఎకరాల కడుతుర్రా ఇది అయితే ఇక్కడ 3 రకాల స్కామ్ అయింది ఒకటి 3-4 ఎకరాల దవాఖాన కట్టాలి తక్కింది అమ్మి పడేయాలి కేసీఆర్ స్కెచ్ రెండో స్కామ్ దీన్ని 1100 వెళ్ళి 1700 చేయాలి 600 స్కామ్ మూడవ స్కామ్ ఏది మన దీన్ని మహారాష్ట్ర బ్యాంక్ లో కుదబెట్టాలి పైసలు తీసుకోవాలి మూడో స్కామ్ నాలుగో స్కామ్ రేవంత్ రెడ్డి వచ్చి మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పోవద్దు రోగం వచ్చినా జ్వరం వచ్చినా మెడికోర్ దవాఖాన పోవాలి అది నేను ఓపెన్ చేసిన